భారతదేశంకి H1B వీసాలు నిరాకరించడం వలన అంటే భారతీయుల్ని దెబ్బతీస్తున్నాం. లేకపోతే ఇన్ని కోట్ల రూపాయల నష్టం, అన్ని కోట్ల రూపాయల నష్టం అని రాస్తున్నారు కదా! వెరీ గుడ్. బానే ఉంది. అది భారత్ మీద కడుపు మంటతో రాయొచ్చు. లేకపోతే కొంత నిజం ఉంది. కొంత మనల్ని డి డీగ్రేడ్ చేయడానికి రాయొచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆహ్, ఇప్పుడు భారతదేశం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం భారత ప్రభుత్వం కాదు. మన ఎయిర్ ఇండియా ఏదైతే టాటా వాళ్ళు కొన్నాక ఇదే మనకి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన భారీగా విమానాలు కొనాలనుకున్నారు. అందుకోసం ఎవరయ్యా అంటే అమెరికాకి సంబంధించిన బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం $46 బిలియన్ ఆహ్, ఒప్పందం. $46 బిలియన్ దాదాపుగా ఒక 100, 150 విమానాలు వీళ్ళు కొనుక్కుంటున్నారు. దాంతో అప్పట్లో ఈ మేరకు ఒప్పందం బోయింగ్‌కిను, ఎయిర్ ఇండియాకి కుదిరితే అప్పుడు బైడెన్ ప్రభుత్వమే చెప్పింది దీని ద్వారా అమెరికాలో 1,00,000 మందికి 10 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను. థాంక్స్ టు ఇండియా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎయిర్ ఇండియా తాజాగా బోయింగ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి రెడీ అవుతుంది. $46 బిలియన్ సంబంధించి. ఎందుకంటే సేఫ్టీ, క్వాలిటీ ఈ రెండిటి విషయాలతో పాటుగా జియోపొలిటికల్ కన్సర్న్స్‌తో కూడా. ఎందుకంటే అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకున్న అమెరికన్ సంస్థలు మనకు కావాలని ఆలస్యం చేస్తుంది. తద్వారా మన జాతీయ భద్రతకి, మన అవసరాలకు కూడా విరుద్ధం కాబట్టి క్యాన్సిలేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అదే జరిగిందంటే గనక అమెరికా పెట్టుబడులకి అతిపెద్ద లాస్ అయినట్టు.